హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకి అందరికీ కూడా గుడ్ న్యూస్. సంక్రాంతి నాటికి రైతు భరోసా 12,000 రూపాయలను ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. యాసంగి రైతు భరోసాకైతే చెప్పవచ్చు అనమాట. సో, రైతులకు సంబంధించి కొన్ని అర్హతల్లో అయితే మార్పులైతే చేశారనమాట. ఈ రైతులకు మాత్రమే ఈ సంక్రాంతికి రైతు భరోసా అయితే విడుదల కాబోతుంది. 12,000 రూపాయలను జమ చేయబోతుంది ప్రభుత్వము. సో, దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్‌ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతికి రైతు భరోసా, పండుగ నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ, వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ అమలు చేయాలని సీఎం ఆదేశం. దీంతో గత సీజన్ తరహా 145.73 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశము. యాసంగిలో రైతన్నకు పెట్టుబడి సాయం అందేలా ప్రణాళిక. నూతన సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అయితే చెప్పబోతుంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను మొత్తాన్ని సంక్రాంతి నాటికి రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారము యాసంగి సీజన్ కింద రైతులకు ఇచ్చే రైతు భరోసా కోసం వ్యవసాయ ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబర్లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన మేరకు విజయాలు సాధించగా కొత్త సంవత్సరంలోనే ఈ కానుకనైతే అందించాలని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందని సమాచారం అయితే అందించింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రథమార్థంలో జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు యాసంగి రైతు భరోసాను పెట్టుబడి సాయం కింద ముందుగానే అందజేయడం ద్వారా ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని అంచనా వేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో, అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమయానత్తం చేసి సమాచారం అయితే అందించారనమాట. సో, ఇప్పటి వరకు రైతు భరోసా వచ్చినట్లుగానే ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కూడా రైతు భరోసా అమలు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. 1.5 ఎకరాలకు అందించే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం కూడా ఇక్కడ అందిందండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చి అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2 విడతలుగా రైతు భరోసా కింద రైతుల యొక్క ఖాతాలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేసింది. 2024-25 యాసంగి సీజన్లో ఆలస్యంగా రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ మొన్నటి వానాకాలం సీజన్లో మాత్రము సరైన సమయంలోనే రైతు భరోసా అందించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా రైతులకు పెట్టుబడికి అందేలా సంక్రాంతి నాటికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలియజేశాయి. కాగా గత వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి 145.73 లక్షల ఎకరాలకు రైతు భరోసా మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇందుకోసము వెచ్చించిన మొత్తం 8,744.13 కోట్లు. సో, ఈసారి కూడా దాదాపు అంతే మొత్తంలో కానీ ఆ సీజన్లో మిస్ అయిన ఇతర రైతులందరికీ కూడా కలిపి 150 లక్షల ఎకరాలకు ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసాను అందించే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్లు సమాచారం అయితే అందించింది. సో, మనకు విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారము. అలానే ఇక్కడ సాగు భూములకే రైతు భరోసా అంటూ శాటిలైట్ సర్వే అయితే జరిపారనమాట. 2024 యాసంగి రైతు భరోసా విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వము సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఈ పథకాన్ని వర్తింపం చేయనున్నట్లు తెలియజేశారు. దానికి అనుగుణంగా ఒక్కో సీజన్‌కు 9,000 కోట్ల వరకు వెచ్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం అయితే తెలియజేశారు. అయితే ఈసారి యాసంగిలో సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే తెలియజేశారు. ఇందుకోసం సాగు విస్తీర్ణాన్ని లెక్క కట్టేందుకు శాటిలైట్ సర్వేను చేయనున్నట్లు తెలియజేశారనమాట. ప్రయోగాత్మకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని భూముల్లో సర్వే చేశారు కూడా. జిల్లాల్లో ఏఓఈలు సాగు భూముల సర్వే చేస్తున్నట్లు తెలియజేశారు. సంక్రాంతి సాగు చేసే భూముల లెక్కలు ఇప్పటికే రావు కాబట్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కాగా గత సంవత్సరం యాసంగిలో 79.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని చెప్తున్నారనమాట. అయితే ఈసారి సాగుతో సంబంధం లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కూడా రైతు భరోసానైతే 12,000 రూపాయల వరకు రైతుల యొక్క ఖాతాలకు జమ చేస్తామని చెప్తున్నారు. సో, ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయండి. రైతు భరోసాకి సంబంధించి సంక్రాంతి నాటికైతే యాసంగి సీజన్‌కి సంబంధించిన మొత్తం అమౌంట్ అనేది రైతుల యొక్క ఖాతాలకు పండుగ కానుకగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క ఖాతాలకు జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్
తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ కొరకు మీకు వివరంగా అప్డేట్స్ అనేటివి తెలియజేస్తాను మన ఛానల్ ద్వారా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.